హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిత్ 937. ఈరోజైతే 1,16,000 వత్తులు పెట్టుకున్న వాళ్ళు మనకు వీడియోస్ పంపారండి. శ్రీను లతా దంపతులు అండి. పంపినందుకు చాలా థ్యాంక్ యూ అండి. వీళ్ళు బోధనలో ఉంటారు. అయితే వీటికి కావాల్సిన సామాన్లు అని అన్నీ వాళ్ళు షేర్ చేశారండి. ఉసిరి చెట్టుకి వెళ్ళి వైకుంఠ చతుర్దశి రోజు ఉసిరి చెట్టు దగ్గర ఈ వత్తులు వెలిగించుకోవాలండి. ఒకేసారి 1,16,000 వత్తులు వెలిగించొద్దు. పూజకు కావాల్సిన సామాగ్రి అంతా రెడీ పెట్టుకున్నారు. అయ్యగారు వచ్చి వాళ్ళకు పూజా విధానం చెప్పారండి. చెట్టుకు ఒక మాల కానీ వస్త్రం కానీ అక్కడ గౌరమ్మ చేసి చెట్టు కింద ఆలకి చిత్రగుప్తాక్షులు, అలాగే 33 గో అడుగులు, 33 పద్మాలు, వెంకటేశ్వర నామాలు అన్నీ వేసుకొని పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ పెట్టుకొని మట్టి ప్రమిదలు కొత్తవి తీసుకొచ్చుకోవాలండి. ఆ కొత్తవి తీసుకొచ్చుకున్న మట్టి ప్రమిదలు సున్నం రాసి అందులో ఇంకొక ప్రమిద పెట్టి అందులో వత్తులు 5 రకాల నూనెతో తడిపి అందులో పెట్టాలి. అలాగే ముత్యము, పగడం, పట్టు వస్త్రం, అది కొంచెం దారం, పట్టు దారం కూడా వేయాలి. ఈ వత్తులు వెలిగించేటప్పుడు నావి కూడా వెలిగించుకోవడం అయిపోయిందండి, అందుకే నేను ఇలా చెప్తున్నాను. 2 ప్రమిదలో పెట్టుకున్నారు. అలాగే మోహిని దేవికి కూడా వత్తులు వెలిగిస్తారండి. అన్నీ కలిసి 1,16,000 అయ్యేటట్టుగా ఉంటాయి. ఒకేసారి వెలిగించుకోకూడదు కాబట్టి ఇంకా కొన్ని వాళ్ళు కాశీయాత్రలో భాగంగా వాళ్ళు అక్కడ వెలిగించుకున్నారు. అలాగే వాళ్ళ బంధువులు కూడా పిలుచుకున్నారండి. అందరు ముత్తైదులు కలిసి హారతి ఇస్తున్నారు. అలాగే దేవుడికి చేసుకున్న నైవేద్యం ఆ చెట్టు దగ్గరే పెట్టుకొని అక్కడ నైవేద్యం చూపిస్తారు. వచ్చిన వాళ్ళ ముత్తైదులందరికీ తాంబూలం ఇస్తారండి. చెట్టుకు పూజ చేసిన తర్వాత ముగ్గు కొట్టుకున్న తర్వాత వత్తులు వెలిగించుకోవాలండి. ఆ వత్తులు కంప్లీట్ కాలే వరకు వాటిని కలుపుతూ ఉండాలండి. కొంచెం కూడా కాలకుండా వదిలేయకూడదు. అలాగే అక్కడ 33 ఉసిరికాయలతో హారతి ఇవ్వడానికి కూడా 33 ఉసిరికాయలు బియ్యంలో పెట్టుకున్నారు. ఇలా ఇంటి దగ్గర నుంచి అన్నీ సమకూర్చుకొని వచ్చిన తర్వాత పూజ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. వచ్చిన వాళ్ళు కూడా ఏ ఇబ్బంది కలగకుండా ఉంటుందండి. ఇలా చేసుకోవడం ఎంతో పుణ్యం. 1,16,000 మారేడు దళాలు పెట్టడం కానీ, 1,16,000 వస్త్రం పెట్టుకోవడం కానీ, 1,16,000 వత్తులు పెట్టుకోవడం కానీ చాలా మంచిది. మనకు తోచినంతలో, మనకు వీలైనంతలో దేవుణ్ణి ప్రార్థించడంలో తప్పేం లేదండి. మనకు కలిగిన కాడికి మనం పూజలు చేసుకోవడం ఎంతో గొప్ప. అలాగే వీళ్ళు కాశీయాత్ర చేసుకున్నారు కదండి, అక్కడ కూడా కొన్ని వీళ్ళు వత్తులు వెలిగించుకున్నారు. అక్కడికి వచ్చిన ముత్తైదులందరూ కూడా తాంబూలం ఇచ్చుకున్నారు. ఇంట్లో అయితే నిత్య పూజ అంటే తులసి పూజ, ఉసిరి చెట్టు పూజ చేసుకొని కార్తీక మాసంలో, అలాగే కాశీయాత్రలో పాదరస లింగం దగ్గర ఉసిరి దీపాలు వెలిగించుకొని అక్కడ పంతులకి ఉసిరికాయ దీపదానం చేశారు. అలాగే ఈ వత్తులు వెలిగించుకున్న వాళ్ళు కూడా వెండి ప్రమిద, బంగారు వత్తి, ఆవు లేగ అన్నీ సమర్పించాలండి. వీళ్ళు గంగా దీపం కూడా వదులుకున్నారు. యాత్రలో భాగంగా కాశీ విశ్వనాథుని సన్నిధిలో కూడా మిగిలిన వత్తులు వెలిగించుకున్నారు. ఈ కథ చేసుకోవడము, చెల్లించుకోవడము, దానము అన్నీ కూడా కరెక్ట్గా చేయాలండి. వీళ్ళ అలాగే 1,16,000 మారేడు దళాలు పెట్టుకున్నారు. అమ్మవారికి కాశీలో ఓడిబియ్యం కూడా సమర్పించుకున్నారు. కాశీలో చూడదగిన ప్రదేశాలు భైరవ స్వామి టెంపుల్ కానీ, అన్నపూర్ణ దేవి గుడి కానీ, అన్ని రకాల గుడులు అక్కడ అవైలబుల్ ఉన్నాయని చూసుకున్నారు. ఆ ఫొటోస్ కూడా మనకు సెండ్ చేశారండి. ఇవేనండి అక్కడ ప్రదేశంలో కాశీలో నదిలో చూడవలసిన గంగా కానీ, మణికాంట్ గర్ని కానీ అన్నీ కూడా మనకు కొన్ని ఫొటోస్ రూపంలో మనకు సెండ్ చేసినందుకు వారికి ధన్యవాదాలు. అలాగే వాళ్ళు మిగిలిన వత్తులు కూడా అక్కడ కాశీలో వెలిగించుకున్నారు. అక్కడ కాశీ యాత్రలో భాగంగా ఇవి మన ఫొటోస్ సెండ్ చేశారు. మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.